కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటీషియన్, మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇవాళ మనము షుగర్ ఉన్నవాళ్ళు కానీ డయాబెటిక్స్ ఎటువంటి టైమింగ్స్లో ఆహారం తీసుకోవాలి, అలాగే ఎంత ఫ్రీక్వెన్సీతో తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, దీని గురించి తెలుసుకుందాం. సో ముఖ్యంగా డయాబెటీస్ వచ్చినప్పుడు మనము డైటరీ రిస్ట్రిక్షన్, ఆహారంలో మనము చాలా రకాల రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంచడం చాలా ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. ఇలా చేయడం వలన మన డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నప్పుడు మనకి ఆర్గన్ డ్యామేజ్ కానీ దాంతో వచ్చే కాంప్లికేషన్స్ కానీ ఉండవన్నమాట. ఎప్పుడైతే డయాబెటీస్ని కంట్రోల్లో చెయ్యట్లేదో అప్పుడు మనకి ప్రొలాంగ్ అన్కంట్రోల్ డయాబెటీస్ వలన మనకు రకరకాల ఇబ్బందులు శరీరంలో వస్తాయి. అది కిడ్నీ పైన ఇంపాక్ట్ అవ్వచ్చు, కిడ్నీ ఫంక్షన్ని సరిగ్గా చేయకపోవచ్చు, లేకపోతే మనకి వాస్కులర్ ప్రాబ్లం, పెద్ద నరాలపైన కానీ చిన్న నరాలు కంటికి, తర్వాత కిడ్నీకి, బ్రెయిన్కి సప్లై చేసే వాటిని ఆక్లూడ్ చేయొచ్చు అనమాట. సో ఇలా రకరకాల ఇబ్బందులు మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మనం డయాబెటీస్ని సరి అయిన ఆహారంతో, సరి అయిన క్వాంటిటీలో, సరి అయిన పద్ధతిలో తీసుకున్నప్పుడు మనకు ఎటువంటి నష్టం ఉండదన్నమాట. సో డయాబెటీస్ మేనేజ్మెంట్కి మోస్ట్ ఇంపార్టెంట్ డ్రగ్ థెరపీ, దాని తర్వాత డయట్ థెరపీ, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. ఇవి 4 మనము కనుక జాగ్రత్తగా పాటిస్తే మన డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో ఆహారంలో మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి? సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు కార్బోహైడ్రేట్ని జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కార్బోహైడ్రేట్ మన శరీరంలో డైజెస్ట్ అబ్జార్బ్ అవ్వడానికి, దీని మెటబాలిజం అంటారు, దీనికి మనకి ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ అవసరం ఉంటుంది. సో అందుచేతనే మనము డయాబెటిక్స్ కార్బోహైడ్రేట్ని హెల్దీగా ఉండేలాగా చూసుకోవాలి. హెల్దీ కార్బోహైడ్రేట్స్ అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. వీళ్ళు తీసుకునే ఆహారంలో ధాన్యాలు, గింజ ధాన్యాలు ఇలాంటివి ఖచ్చితంగా ఉండాలి. రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే మైదా కానీ కార్న్ఫ్లవర్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. సో ఇలా మైదా కార్న్ఫ్లవర్ తీసుకోవడం వలన షుగర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇలా హెల్దీ కార్బోహైడ్రేట్స్ మనం చూస్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి. సో ఎవరికైతే బ్రేక్ఫాస్ట్ అలవాటు ఉంటుందో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని తీసుకోవచ్చు, బట్ క్వాంటిటీ అనేది తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలాగే టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం మాడిఫై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంతకు ముందులాగా మనము పొంగల్ తినడము, కిచిడి తినడము, లేకపోతే దద్దోజనం తినడం కానీ, అటుకులు పులిహోర కానీ ఇలాంటివి చేసినప్పుడు షుగర్స్ కొంచెం త్వరగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. వీటిలో ఫైబర్ ఉండదు కనుక దాని బదులు పెసరట్టు తినడం కానీ, చాలా ఎక్కువ కూరగాయలు వేసిన వెజిటేబుల్ ఉత్తప్పం కానీ, లేకపోతే ఇంకా గోధుమ రవ్వలో ఎక్కువ కూరగాయలు వేసి చేసుకోవడం కానీ, లేకపోతే మిల్లెట్తో దోశ వేయడం కానీ ఇలాంటివి చేసినప్పుడు క్వాంటిటీ అండ్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. సో వీటిని జాగ్రత్తగా సరి అయిన మోతాదులో వీటిని కూరగాయలతో కానీ, లేకపోతే చట్నీస్తో కానీ, అంటే ఆకుకూర చట్నీ, కూరగాయ చట్నీతో తీసుకున్నప్పుడు షుగర్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి. ఒకవేళ చాలా బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి 11కి or 12కి డైరెక్ట్గా భోజనం చేయొచ్చు. అలాగే 6కో 7కో డైరెక్ట్గా డిన్నర్ చేసేయచ్చు. ఇలా 2 పూటల భోజనం తీసుకోవడం వలన డయాబెటిక్స్ బాగా కంట్రోల్లోకి వస్తుంది. అలాగే వాళ్ళలో ఉన్న అధిక బరువు కూడా తగ్గుతుందన్నమాట. ఒకవేళ సన్నగా ఉన్నారు, ఆకలికి ఆగలేకపోతున్నారు, ఇలాంటి వాళ్ళు 3 పూటల లిమిటెడ్ అమౌంట్స్లో తీసుకుంటే మనకి ఇన్సులిన్ అవసరం అనేది తగ్గుతుందన్నమాట. ఆహారంలో పీచు అనేది సరి అయిన మోతాదులో ఉండాలి. సో పీచు మనకి కూరగాయల సాలడ్లో వస్తుంది, మనం తీసుకునే కూరగాయల్లో వస్తుంది, అలాగే మనం రైతా కానీ సూప్ ఇలాంటి చేసిన వాటిలో వస్తుంది, మనం వాడుకునే ఆకుకూర చట్నీ, కూరగాయ చట్నీలో లభిస్తుంది అన్నమాట. మనం తీసుకునే గింజ ధాన్యాల్లో గోధుమలు, జొన్నలు, సజ్జలు, అరికలు, సామలు వీటిల్లో కూడా లభిస్తుంది. సో మనం జాగ్రత్తగా గింజ ధాన్యాల్ని, పప్పు దినుసులు, ముఖ్యంగా రాజ్మా, చోలా, చనా, లోబియా, బీన్స్ వెరైటీలో డబుల్ బీన్స్ కానీ, సోయా బీన్స్ కానీ వీటిల్లో కూడా మంచి ఫైబర్ లభిస్తుంది. సో వీటిని మనం ఆహారంలో చేర్చుకోవడం,
వాటిని గుగ్గిళ్ళు లాగా కానీ కూర కింద చేయడం కానీ లేకపోతే సూప్స్ లాగా చేసుకోవడం కానీ వీటితో మనకి మంచి ఫైబర్ ప్రోటీన్ లభిస్తుందన్నమాట. అలాగే సాయంత్రం పూట చిప్స్, పకోడా, బజ్జీ, సమోసా తినే బదులు ఒక కప్ ఫ్రూట్ కానీ లేకపోతే ఒక గుప్పెడు పలుకులు నానబెట్టి వాటిపైన తొన తీసినవి తీసుకోవచ్చు. లేకపోతే కొన్ని గుమ్మడి గింజలు, తర్వాత పుచ్చపండు గింజలు, దోసపండు గింజలు, నువ్వులు, అవిసెలు వీటిని వేయించి ఒక చిన్న కటోరీలో ఒక 20-25 గ్రామ్స్ తీసుకుంటే మంచి హెల్దీ మోనోఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయన్నమాట. సో ఎవరికైతే షుగర్స్ డౌన్ అవుతూ ఉంటాయో వాళ్ళు కొంచెం టైమ్లీ మీల్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఒక కప్ ఆఫ్ మిల్క్ వితౌట్ షుగర్ ఆర్ టీ, కాఫీ, తర్వాత 8-9కి బ్రేక్ఫాస్ట్, తర్వాత 11 o'clockకి ఒక ఫ్రూట్, 1 o'clockకి లంచ్, 4 o'clockకి నట్స్, 8 o'clockకి ఆర్ 7 o'clockకి డిన్నర్. ఇలా ఎరాటిక్ షుగర్స్ ఎవరికైతే చాలా ఎక్కువగా పెరిగిపోయి పడిపోతుంటాయో వీళ్ళు టైమ్లీ మీల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లేదు స్టేబుల్ డయాబెటీస్ ఉంది, కంట్రోల్గా ఉన్నారు, వాళ్ళు బరువు ఎక్కువ ఉన్నారు అంటే 2 మీల్స్కి రెస్ట్రిక్ట్ చేయొచ్చు, లేకపోతే 3 మీల్స్ అయినా తీసుకోవచ్చు. బట్ 2 మీల్స్కి రెస్ట్రిక్ట్ చేసిన వాళ్ళలో మంచి వెయిట్ లాస్, తర్వాత డయాబెటీస్ అనేది చాలా కంట్రోల్లోకి రావడము, నార్మల్ గ్లైసెమిక్ కంట్రోల్ అనేది కనబడుతుందన్నమాట. సో ఫైబర్ ఎక్కువగా తీసుకుంటూ టైమ్లీ మీల్స్, ఎర్లీ డిన్నర్ చేయాలి. డయాబెటిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫైబర్ ఎక్కువగా ఉండాలి, పీచు పదార్థం. అలాగే మంచి ఫిజికల్ యాక్టివిటీ చేయడం వలన ఎక్సర్సైజ్, యోగా ఇలాంటివి చేస్తూ మెడిటేషన్ కానీ మైండ్ కామింగ్ టెక్నిక్స్ చేస్తే కనుక డయాబెటీస్ని మంచి కంట్రోల్లో ఉంచుకోవచ్చు. మనము హై బ్లడ్ ప్రెషర్ కానీ బీపీతో ఉండేవాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఆహారంలో ఎంత మోతాదులో ఉప్పు తీసుకోవాలి, ఒకవేళ కనుక ఉప్పు ఎక్కువ మోతాదులో తీసుకుంటే మనకు ఎటువంటి నష్టం జరుగుతుంది, అలాగే ఉప్పు తగ్గించి తీసుకోవడం వలన మనకు ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. సో ముందుగా హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్లకు ఉప్పు తగ్గించుకోవాలని డాక్టర్స్ చెప్తుంటారు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనం తీసుకునే ఆహారంలో సహజంగా సోడియం ఉప్పులాగా ఉంటుందన్నమాట, సోడియం ఎలిమెంట్ లాగా ఉంటుంది. సో ఇందులో మనకు ఉండే సోడియంతో పాటు మనం తీసుకోవాల్సిన ఆహారంలో కాకుండా బయట నుంచి వేసుకునే ఉప్పు మనకి WHO కానీ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు రికమెండ్ చేసేది 5 grams సాల్ట్, అంటే దాన్ని 2300 milligrams సోడియం అని చెప్పచ్చు. సో దీనికి నార్మల్ రికమెండేషన్. ఒకవేళ హై బ్లడ్ ప్రెషర్ కానీ బీపీతో సఫర్ అయ్యే వాళ్ళకి 1500 milligrams వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు. అంటే మనం తీసుకునే చాయ్ చెంచాలో సగానికి అప్రాక్సిమేట్లీ అని చెప్పచ్చు. సో ఈ 3 grams ఆర్ 2.5 grams సాల్ట్ని మనము రోజు మొత్తంలో డివైడ్ చేసుకోవాలి. అంటే చాలా తక్కువ మోతాదు, ఇంత మోతాదులో మనము బ్రేక్ఫాస్ట్లో ఉప్పు తీసుకోవాలి. అలాగే ఇంత అంటే మనం ఇలా చిటికడు పట్టుకుంటే వచ్చే ఉప్పుని 0.8 grams అంటారు. ఇది లంచ్కి తీసుకోవచ్చు. అలాగే ఇంకొక చిటికడు పట్టుకుంటే ఇది డిన్నర్కి తీసుకోవచ్చు అనమాట. సో అప్రాక్సిమేట్లీ మనము 3 మీల్స్కి 2.5 grams ఆఫ్ సాల్ట్ తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనము ఇలా వెడల్పుగా చేసి పట్టుకున్నప్పుడైతే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ సాల్ట్ రావచ్చు. కాబట్టి మనం జాగ్రత్తగా చిటికడంటే ఇలా పట్టుకునేలాగా చూసుకోవాలి. ఇది సింపుల్. లేకపోతే మనకు ఇది ఒక టీ స్పూన్ అని అనుకోవచ్చు. ఇంత సైజులో ఉండే చెంచానే టీ స్పూన్ అంటాము. ఇంతకన్నా మించి పెద్దగా ఉన్నప్పుడు ఇది టీ స్పూన్ అవ్వదు, డిఫరెంట్ స్పూన్స్ అవుతుంటాయి అన్నమాట. సో ఈ టీ స్పూన్లో సగానికి మనం తీసుకునే దాన్ని 2.5 grams అంటారు. సో ఇంత సాల్ట్ని మనము 24 hours వాడుకోవాలి. ఈ సోడియం కంటెంట్ మనకు ఆహారంలో ఎక్కడి నుండి వస్తుంది? మనం తీసుకునే ప్రతి ఒక్క ప్రాసెస్డ్ ప్యాక్డ్ ఫుడ్స్లో ఎక్కువ మోతాదులో వస్తుందన్నమాట. వీటిలో మనకి సోడియం కంటెంట్ ఎలా ఉంటుందంటే సాల్ట్ రూపంలో ఉంటుంది. అంటే సోడియం బెంజోయిల్ట్, ఇది ఒక ప్రిజర్వేటివ్ సాల్ట్ అన్నమాట. దీని రూపంలో అయినా ఉండొచ్చు. లేకపోతే మనకి ఇంకా సోడా బైకార్బనేట్, అంటే మనం బ్రెడ్, బిస్కెట్స్, బేకరీ ప్రోడక్ట్స్, డోనట్స్ వీటిలో సోడా వేస్తూ ఉంటారనమాట. వీటిలో ఉప్పుతో సహా మనం సోడా బైకార్బనేట్ వేస్తాం. ఈ రెండింటిలోనూ సోడియం ఉంటుంది. ఒకటి సోడియం బైకార్బనేట్, ఒకటి సోడియం క్లోరైడ్. సో ఇది ఎక్కువ మోతాదులో మన శరీరానికి ఉప్పు అనేది ఇస్తుందన్నమాట. సో ఇలాంటివి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మనం తీసుకునే కెచప్స్, సాసెస్ అంటే సోయా సాస్ కానీ లేకపోతే చిల్లీ సాస్ కానీ
లేకపోతే టొమాటో సాస్ కానీ, కెచప్ కానీ, అలాగే సాల్టెడ్ బటర్, చీజ్ వీటిల్లో ఎక్కువ మోతాదులో ఉప్పు ఉంటుందన్నమాట. సో మనము ప్రాసెస్డ్ ప్యాక్డ్ ఫుడ్స్లో ప్రతి వాటిలోనూ సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఇష్టంగా తినే సేవరీ ఐటమ్స్, అవి జంతికలు ఉండొచ్చు, లేకపోతే చుడవ, కార ఇలాంటి ప్యాకెట్స్లో దొరికే వాటిలో చాలా ఎక్కువ మోతాదులో ఉప్పు ఉంటుంది. యూజువల్గా మూంగ్ దాల్లో కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనం గ్రహించుకోవాలి. మనం ఇంట్లో చేసుకునే స్నాక్స్లో కూడా ఎక్కువగా ఉప్పు ఉంటుంది. అలాగే మనం సమ్మర్లో తీసుకునే వడియాలు, లేకపోతే అప్పడాలు, జాడీ పచ్చళ్ళు వీటిలో కూడా చాలా మోతాదులో ఉప్పు ఉంటుందన్నమాట. సో దీన్ని మనం గ్రహించుకొని వీటిలాంటి వాటిని అవాయిడ్ చేయాలి. బయట దొరికే మిర్చి బజ్జీ కానీ, సమోసా, పకోడీ ఇలాంటి వాటిల్లో కూడా ఉప్పు కంటెంట్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇవి తీసుకోవడం వలన మనకి ఏం నష్టం జరుగుతుంది? సో ఎక్కువ మోతాదులో ఉప్పు తీసుకోవడం వలన మన శరీరంలో రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఇది మన శరీరంలో ఉండే నైట్రిక్ ఆక్సైడ్, అంటే అది ఒక వేసో డైలేటర్, అంటే మన ఆర్టరీస్ని ఇలా ఉంచి రక్త ప్రసరణ చేసేదనమాట. సో ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ ప్రొడ్యూస్ అయినప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ సప్రెస్ అయిపోతుంది. దీనివలన మనకి ఎండోథీలియన్ 1 ప్రొడక్షన్ అయిపోయి మనకి ఇన్ఫ్లమేషన్ అయిపోయి ఆర్టరీస్ స్టిఫెన్ అవుతాయి అన్నమాట. ఆర్టరీస్ అనేవి గట్టిగా అయిపోతాయి. సో వేసో కన్స్ట్రిక్షన్ ఉంటుంది, ఆర్టరీ స్టిఫెనింగ్ ఉంటుంది. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ ఇంకా పెరిగి మనకి హార్ట్ పైన ప్రాబ్లం రావచ్చు, అంటే కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ రావచ్చు, ఇంకా ఇటువంటి హార్ట్ ఎన్లార్జ్మెంట్ రావచ్చు, ఇలాంటి హైపర్టెన్సివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట. సో అందుచేతనే మనము ఉప్పు విషం అని శాస్త్రాలు చెప్తున్నాయి. దానికని మనము కొద్ది మోతాదులో ఉప్పు వాడుకోవడం వలన మన హై బ్లడ్ ప్రెషర్స్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇంకా డైట్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? మనం తీసుకునే ఆహారంలో పొటాషియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉండాలి. ఈ పొటాషియం అనేది మనకు ఆకుకూరలు, కూరగాయలు, మన సాలడ్ వెజిటేబుల్స్లో, పళ్ళల్లో సమృద్ధిగా లభిస్తుందన్నమాట. అలాగే మనకి పప్పు దినుసుల్లో కూడా పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీని పప్పు సూప్ కానీ, పప్పు కట్టులాగా కానీ, లేకపోతే రోజువారీ పప్పులో కూడా మనకి మంచి పొటాషియం లభిస్తుంది. సో మనకి WHO అండ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ప్రతిరోజు సుమారుగా 4800 మిల్లీగ్రామ్స్ పొటాషియం రికమెండ్ చేస్తున్నారనమాట. సో కొబ్బరి నీళ్ళలో మనం నిత్యం తీసుకునే అన్ని ఆహారాల్లో కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఈ హైపర్టెన్సివ్ పేషెంట్స్ తరచుగా ఒక కొబ్బరి బొండం తేటగా ఉండేది తీసుకుంటే కనుక మంచి పొటాషియం అనేది లభిస్తుందన్నమాట. అలాగే మనము ఆకుకూర, బత్తాయి, తర్వాత పుచ్చపండు, దోసపండు, వాటర్మెలన్, మస్క్ మెలన్ వీటిల్లో కూడా మంచి పొటాషియం కనబడుతుంది. సో మనం బత్తాయి అంటాము, స్వీట్ లెమన్, అందులో కూడా ఉంటుంది. సో ఇది మనము వీటిని ఫ్రూట్ సాలడ్ లాగా తీసుకుంటే పొటాషియం అనేది సమృద్ధిగా లభిస్తుందన్నమాట. సో హైపర్టెన్సివ్ పేషెంట్స్ ప్రతి పూట ఒక కప్పులో సాలడ్ తీసుకున్న తర్వాత ఆహారం తీసుకోవాలి. ఉప్పు అనేది తగ్గించాలి. ప్రాసెస్ ఫుడ్స్, సన్ డ్రైడ్ ప్రోడక్ట్స్, ఎండలో ఎండబెట్టినవి ఏవైతే ఉంటాయో నిలువుగా ఉండేవి ఆహారాలని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఉప్పు చేపలు, తర్వాత ఎండు చేపలు ఇలాంటి వాటిల్లో కూడా మనకి చాలా ఉప్పు ఉంటుంది. సో వీటిని కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ప్రాసెస్ ప్యాక్డ్ ఫుడ్స్ ఏవైనా సరే అవాయిడ్ చేస్తూ మంచి ఫిజికల్ యాక్టివిటీని అడాప్ట్ చేసుకోవాలి. వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, స్ట్రెచ్చింగ్, లేకపోతే యోగా ఇలాంటివి చేస్తూ మైండ్ కామింగ్ టెక్నిక్స్ చేసుకుండా మెడిటేషన్ ఇలాంటిది ప్రాక్టీస్ చేయడము, మంచి హైడ్రేషన్ ఉండేలాగా చూసుకుంటూ ఈ హెల్దీ డైట్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. నట్స్లో మనకి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఇవి మనకి హార్ట్ హెల్తీ, మనకి వీటిని బ్లడ్లో క్లాట్ ఫామ్ అవ్వకుండా చేస్తాయి అన్నమాట. అలాగే వీటిలో ఉండే పొటాషియం కూడా మన ప్రెషర్స్ని కంట్రోల్లో ఉంచుతాయి. సో గుప్పెడు పలుకులు ప్రతిరోజు హైపర్ టెన్షన్ పేషెంట్ తీసుకునేలాగా చూడాలి. నాన్ వెజ్లో, మటన్లో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని బదులు స్కిన్లెస్ చికెన్, ఫ్రెష్ ఫిషెస్ తీసుకోవచ్చు. ఆర్ ఫ్యాటీ ఫిషెస్ ఇంకా మంచివి గుండెకి. తర్వాత ఎగ్స్ ఒక 3 to 4 పర్ వీక్ తీసుకోవచ్చు అనమాట. ఆమ్లెట్స్, ఫ్రైస్ చేయడం వలన ఉప్పు ఎక్కువగా పడుతుంది. సో ప్లెయిన్ బాయిల్డ్ ఎగ్ తీసుకోవడం చాలా మంచిది. సో ఆడవాళ్ళు ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇడ్లీ, దోశ, చపాతీ, ఉత్తపం, పెసరట్టు, పూరి ఈ పిండుల్లో ఉప్పు వేయకూడదు.
తీసుకునే ఆహారంలో మనం పప్పులో కూరలో కొంచెం కొంచెం ఉప్పు వేయనట్టుగా వేసుకోవడం, పెరుగులో మజ్జిగలో సూప్స్లో ఉప్పు మానేయడం హైపర్టెన్సివ్కి ఎంతో సేఫ్. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెల్దీ హై ఫైబర్ పొటాషియం రిచ్ డైట్ తీసుకుంటూ బాడీ వెయిట్ ఐడియల్గా మెయింటైన్ చేస్తూ మంచి ఎక్సర్సైజ్ వలన మైండ్ కామింగ్ మెడిటేషన్ వలన హైపర్ టెన్షన్ అనేది వితౌట్ డ్రగ్స్ కూడా చక్కగా మేనేజ్ చేసుకోవచ్చు. నమస్తే.